అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక బీసీ బిడ్డగా నామినేషన్ వేస్తుంటే నియోజకవర్గ నలుమూలల నుంచి వచ్చి నన్ను ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. ఈరోజు ఈ మంత్రాలయం నియోజకవర్గంలో అరాచకాల గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఏ మండలంలో కానీ ఏ గ్రామంలో కానీ ఫలానా పని శాశ్వతమైన పని చేశాడా అంటే ఎక్కడ చేసిందేం లేదా. ఆయన లోపాలు పెట్టుకొని ఇతరుల గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేయాలి. మా కుటుంబం ఎవరికైనా ఫలానా కుటుంబానికి ద్రోహం చేసిందని చెప్పమను, నిరూపించమను. మేము రాజకీయాలకు శాశ్వతంగా దూరం అవుతా. నీవు చేసిన అరాచకాలు, నీవు చేసిన కబ్జాలు, మీ కుటుంబ సభ్యులు చేసిన కబ్జాలు చూపెట్టమంటావా? అది ప్రజలందరూ కూడా తెలుసు. నా కుటుంబం మీద నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తే రౌడీలు తయారవుతారంట. ఈరోజు మీరు చేసే పని ఏంది? ఏం చేస్తున్నారట? ప్రతి మండలంలో ఒక నాయకుని మీరే పెట్టుకొని ప్రతి మండలాన్ని కబ్జాలు చేసుకుంటున్నారు. మా కుటుంబం ఎప్పుడైనా, మా నాన్న ఒకటే చెప్పాడు, మన ఇంటికి శత్రువు వచ్చినా మనం ప్రజాసేవలో ఉన్నాం, రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వస్తుంటారు, మంచి చెడ్డు. వాళ్ళని ఆదరించినప్పుడే ఒక నాయకుడు అవుతాడు. కానీ ఒకరిని ఒకలాగా చూసినప్పుడు అది నాయక లక్షణమే కాదు. మా కుటుంబం ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా ఆదరించిందే తప్ప ఈరోజు ఆయన మాట్లాడింది అదే మంచిదే కాదు. అది ఇన్ని సంవత్సరాలు బీసీల ఓట్లు వేయించుకొని వాల్మీకిలో ఓట్లు పోటీ చేస్తుంటే వాల్మీకులు పోటీ చేస్తే రౌడీ రాజ్యం అవుతుందంట. ఏం మాట్లాడుతున్నావా నీకు? అది మతస్థిమితం పోయి మాట్లాడుతున్నావు. మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి కోరుకుంటుంది, మార్పు కోరుకుంటుంది. అభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం ప్రభుత్వానికి కుడిభుజంగా ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా. మంత్రాలయం నియోజకవర్గంలో రాఘవేంద్ర రెడ్డి ఎమ్మెల్యే అయినప్పుడే ఈ నియోజకవర్గం బాగుపడుతుందని నేను ఆశిస్తున్నా. రాఘవేంద్ర రెడ్డి నామినేషన్ వేయటం జరిగింది. ఈరోజు నిజంగా చాలా శుభదినం. ఎందుకంటే నిన్న బాలనాగిరెడ్డి ఎమ్మెల్యే నామినేషన్ వేస్తూ ఒక మాట అన్నాడు. నిజంగా చాలా దురదృష్టం. తెలిసి అన్నాడు, తెలియక అన్నాడు, తెలియదు. కానీ అది ఎట్లుందంటే రాఘవేంద్ర రెడ్డి గెలిస్తే దౌర్జన్యాలు ఎక్కువైతాయి, రౌడీజం ఎక్కువైతుంది అన్నాడు. చాలా దురదృష్టకరమైన స్టేట్మెంట్ అది. అది ఎట్లా అంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లుంది. 5 సంవత్సరాల వైసీపీ పాలనలోన అన్ని అరాచకాలు చేసినారు. ఇక్కడ చాలా దౌర్జన్యాలు చేసినారు, అన్యాయాలు చేసినారు, అక్రమాలు చేసినారు, అవినీతి చేసినారు, రౌడీజం చేసినారు, గుండాయిజం చేసినారు. ఇంత చేస్తే వైసీపీ నాయకులు ఈరోజు రాఘవేంద్ర రెడ్డి గెలిస్తే అరాచకం అవుతుందంటే చాలా అన్యాయం అది. ఎందుకంటే నాకు తెలిసిన రాఘవేంద్ర వాళ్ళ 9 టైం నుంచి తెలుసు నాకు. చాలా సౌమ్యులు, ఎవరి జోలికి పోయేవాళ్ళు కాదు. అరాచకం అంటూ జరిగితే మళ్ళా వైసీపీ గెలిస్తే, మళ్ళా బాలనాగిరెడ్డి అట్లాంటి వాళ్ళు గెలిస్తే ఇక్కడ అరాచకం ఇప్పుడు జరిగింది కాబట్టి ఇంకా దీనికి 2 అంతలు అవుతుంది. దీన్ని అరకట్టాలంటే ఒకటే, ఈ బాలనాగిరెడ్డి అట్లాంటి వాళ్ళు కానీ వైసీపీ లాంటి జగన్మోహన్ రెడ్డి అట్లాంటి నాయకులు ఇంకా గెలవటానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎన్డీఏ కూటమి అనేది చాలా బలమైన కూటమి. ఇప్పుడు బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసినాయి కాబట్టి కేంద్రంలో 101% నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ప్రజలు అన్యాయానికి గురి కాకుండా, అఘాయిత్యాలకు గురి కాకుండా, ఈ దౌర్జన్యానికి గురి కాకుండా ఉండాలంటే మళ్ళీ ఇక్కడ ఈ ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి గెలవాలా. ఎందుకంటే ఈ డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ రావటం వల్ల మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుంది. పోయిన 10 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ లో మొత్తం 10 సంవత్సరాలకు గాను మన రాష్ట్ర ప్రభుత్వానికి 70,000 కోట్లు ఇస్తే ఒక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల ప్రభుత్వంలో
కేంద్ర ప్రభుత్వము 2,70,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇవి ఏం చేస్తారంటే ఎక్కడ జవాబు చెప్పే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డికి. ఎంతసేపు ఉన్నా నేను బటన్ వచ్చినా అన్నాడు కదా. ఈ బటన్ వచ్చిన 10వ అంటే దీని ఏమంటే 13 లక్షల కోట్ల రూపాయలు. ఇది ఎవరు తీస్తారు? జగన్మోహన్ రెడ్డి తీస్తాడా? పార్టీ తీస్తాడా? ఇప్పుడు పోటీ చేసే ఎమ్మెల్యేకి పోటీ చేసే వైసీపీ నాయకులు తీరుస్తారా? ఇంత అన్యాయము, ఇంత ఇది పెట్టుకొని మళ్ళా రెండోసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మొత్తం దివాళా లేచిపోతుంది రాష్ట్రం. కాబట్టి ఈ ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన, టీడీపీ ఈ అభ్యర్థులను గెలిపించుకుంటే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రజలు బాగుపడతారు, ఈ వ్యవస్థ బాగుపడుతుంది. మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే వీళ్ళు తప్పకుండా గెలవాల. ఓటే చెప్తున్నా, నరేంద్ర మోడీ గారు మొన్నే మేము మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఇప్పుడు ఏం చెప్తున్నాము, మేము నరేంద్ర మోడీ గారు రెండోసారి గెలిచినప్పుడు 2 ఇంపార్టెంట్ దేశంకి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒకటి, కాశ్మీర్లో ఉన్న ఆర్టికల్ 317 రద్దుపరచడం అయింది. రెండోది ఏమి, ఇది అయోధ్య 500 సంవత్సరాల నుంచి డిస్ప్యూట్ ఉన్న దాన్ని ఎక్కడెక్కడ ఇంత అలజడి లేకుండా అయోధ్య డిస్ప్యూట్ ని రిజాల్వ్ చేయడం జరిగింది. మూడోసారి గెలిస్తే మనం మేనిఫెస్టోలో కూడా చెప్పినాం. ఏం చెప్పినాము? కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్. అదొకటి. కామన్ సివిల్ కోడ్ అనేది 1952 నుంచి బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో చెప్తూనే ఉన్నాము. చట్టపరంగా ప్రాంతీయ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒకే చట్టం ఉండాలి ఈ దేశంలో అని యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తున్నాము. అంతేకాకుండా ఎంతో మంచి జరగటానికి మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా అమలు పరుస్తామని చెప్తున్నాము. దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒప్పుకున్నారు. కాబట్టి మేము తప్పకుండా రాఘవేంద్ర రెడ్డి మీకు చెప్తున్నాను 50,000 మెజార్టీతో తప్పకుండా గెలుస్తానని నేను చెప్తున్నాను. జేఈఈ మెయిన్ 2024 ఫలితాల్లో సత్తా చాటిన రెజోనెన్స్ ప్రతి సబ్జెక్టులో 100% రిజల్ట్. హైదరాబాద్ లో ఉన్న ప్రతి క్యాంపస్ నుండి 99% రిజల్ట్. అంతేకాక కేవలం హైదరాబాద్ క్యాంపస్ నుండి 750 మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్ కు ఎంపిక చేసిన ఘనత రెజోనెన్స్ హైదరాబాద్ సొంతం.